పెద్దపల్లి జిల్లా గోదావరికని లక్ష్మీనగర్ బులియన్ మార్కెట్లోని ఓ బంగారం షాప్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. వారం రోజులుగా షాప్ తెరవకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమ అవసరాల కోసం డబ్బులను వడ్డీలకు ఇవ్వడంతో పాటు పెళ్లిళ్ల కోసం బంగారు ఆభరణాలు తయారు చేసేందుకు నగదును ఇచ్చారు. అలాగే ఆర్థిక పరిస్థితులు బాగాలేని వారు బంగారు ఆభరణాలను కుదవపెట్టి కొంతమేర డబ్బులు తీసుకున్నారు. నమ్మకంగా ఉన్న వ్యాపారి పెద్ద మొత్తంలో నగదు బంగారంతో ఉడాయించినట్లు సమాచారం తెలుసుకున్న బాధితులు షాప్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన నగదుతో పాటు బంగారు ఆభరణాలు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రాంతంలో లక్ష్మీనగర్లో శ్రీనాథ్ జ్యువెలరీ అని దానాజీ సేటు అండ్ వాళ్ళ సన్స్ వీళ్ళు ముగ్గురు కలిసి గత 40-45 సంవత్సరాల నుంచి వెళ్ళి గోదావరికంలో బంగారం వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే స్థానిక అడ్డగుంటపల్లి అయినటువంటి మా పురాతనమైన ఊరు. అప్పటి నుంచి కూడా ఈ సేటు మీద చాలా నమ్మకంగా మా వాళ్ళంతా పాడి పంటల మీద అగ్రికల్చర్ చేసుకుంటూ జీవనాధారం చేసుకున్నటువంటి మా రైతులు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి దరిదాపులో ఒక 20-25 మంది దగ్గర నుంచి వెళ్ళి మొత్తం లెక్కేస్తే ఒక 2 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళని నమ్మించి బంగార రూపకంగా మరియు రూపాయిన్నర వడ్డీకి సేటు మంచోడు అని చెప్పేసి నమ్మబలికి వడ్డీలు ఇచ్చి జస్ట్ ఒక 2 రూపాయల బుక్ ఏదైతే ఉంటుందో అటువంటి బుక్ మీద 12 లక్షల వాళ్ళకు కానీ అదే బుక్, 20 లక్షల వాళ్ళకు కానీ అదే బుక్, మరి ఎటువంటి బాండింగ్ లేకుండా ప్రామిసర్ నోటు లేకుండా. నా పేరు తాళ్ళపల్లి వెంకటేశ్వర్లు అండి. మా అమ్మాయి పెళ్ళికి అని చెప్పేసి శ్రీనాథ్ జ్యువెలర్లో 12 తులాల బంగారము చెక్కు రూపకంగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే